పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషు అంటే దున్నపోతు. మహిషు రూపంలో ఉంటాడు కాబట్టి అతనికి మహిషాసురుడు అనే పేరు వచ్చింది. రాక్షసులలోనే అతి బలవంతుడైన మహిషాసురుడికి ఎలాగైనా ముల్లోకాలను జయించాలని కోరిక. అందుకోసం బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొందేందుకు ఘోరమైన తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఎండా వానకుండా ఆకలి దప్పులు తెలియకుండా ఏళ్ల తరబడి మహిషాసురుడు చేసిన తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాక తప్పలేదు. ఈ ప్రపంచంలోని ఏ మనుషుల చేతిలోనూ నాకు చావు ఉండకూడదు అని కోరుకున్నాడు మహిషాసురుడు. ఎందుకంటే ఆడవారు ఎలాగో తనని ఓడించలేదని అతని నమ్మకం. బ్రహ్మదేవుడి వరాన్ని పొందిన మహిషాసురుడు ముల్లోకాల మీద పడి ప్రజల్లో పీడించసాగాడు. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా అతన్ని ఏమీ చేయలేకపోయాడు. దాంతో ఆ రాక్షసుని ఎదుర్కొనేందుకు వారంతా కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించారు. మహిషాసురుని చావు ఒక స్త్రీ చేతిలో ఉంది కాబట్టి అతన్ని ఎదుర్కొనేంత బలవంతరాన్ని సృష్టించాలి అనుకున్నారు. అలా వారందరి అంశాలతో వచ్చిన దేవతే దుర్గాదేవి. 18 చేతులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆ దుర్గామాతకు తమ ఆయుధాలను అందించారు దేవతలు. విష్ణువు సుదర్శన చక్రాన్ని, శివుడు త్రిశూలాన్ని, దేవేంద్రుడు వజ్రాయుధాన్ని అందించారు. ఇలాంటి గొప్ప ఆయుధాలను చేపట్టి సింహాన్ని వాహనంగా చేసుకుని మహిషాసురుడి మీదకు దండయాత్రకు బయలుదేరారు దుర్గామాత. మరి మహిషాసురుడు తక్కువవాడ 1,00,000 మంది సైన్యంతో దుర్గామాతను ఎదుర్కొన్నాడు. తానే స్వయంగా ఒకసారి సింహంలాగా, మరోసారి ఏనుగులాగా, చివరికి దున్నపోతులాగా మారుతూ దుర్గాదేవితో పోరాడాడు. కానీ అతని 1,00,000 మంది సైన్యాన్ని దుర్గాదేవి ఆమె వాహనమైన సైన్యం చీల్చి చెండాడేశారు. అలా 9 రోజులు భీకరంగా